ఫైనాన్షియల్ ఇయర్ 2023-24, అదేవిధంగా అసెస్మెంట్ ఇయర్ వచ్చేసరికి 2024-25. ఈ సంవత్సరానికి సంబంధించి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ITR 1 అంటే శాలరీడ్ ఎంప్లాయీస్ ఏ విధంగా వారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఆన్లైన్లో వారే స్వతహాగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే ఈ వీడియోలో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం ఏ విధంగా ఈ ఫైలింగ్ చేసుకోవాలి, అదేవిధంగా కొంతమంది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ను ఆప్ట్ చేసుకున్నారు కాబట్టి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం ఏ విధంగా ఈ ఫైలింగ్ చేసుకోవాలి అనేది ఈ రెండింటి గురించి, అంటే ముందు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఏ విధంగా ఈ ఫైలింగ్ చేసుకోవాలనేది చూద్దాం, తర్వాత ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఏ విధంగా ఈ ఫైలింగ్ చేసుకోవాలనేది ఈ రెండింటి గురించి పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈ ఫైలింగ్ చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, incometax.gov.in. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ సైట్లోకి ముందుగా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వడానికి ఇక్కడ పైన లాగిన్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది, ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఈ లాగిన్ లింక్ కూడా నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతిటీచర్.com సైట్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు న్యూ లింక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఇన్ఫో అని చెప్పి ఇక్కడ న్యూ లింక్ ఉంటుంది ఒకటి, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 సంబంధించి ఓల్డ్ స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ ఈ న్యూకి ఓల్డ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు డిడక్షన్స్ ఉంటాయి కదా ఏటీసీలో, అదేవిధంగా ఏటీసీ కాకుండా ఇంకా అదర్ దెన్, అంటే ఏటీసీ కాకుండా ఇంకా మిగతా ఏ సెక్షన్స్లో మనం ఎంతెంత అమౌంట్ లిమిట్స్తో సహా పూర్తిగా డీటెయిల్డ్గా ఇక్కడ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అమరావతిటీచర్.com సైట్ని ఓపెన్ చేసేసి మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తిగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సైట్ ఈ ఫైలింగ్ చేసుకోవడానికి మీరు లాగిన్ అవడానికి ఇక్కడ లాస్ట్లో కూడా మీకు లాగిన్ లింక్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా ఈ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు ఈ సైట్లోకి ఈ ఫైలింగ్ సైట్లోకి డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ మనం లాగిన్ అవడానికి ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క పాన్ నెంబర్ కానీ లేదంటే ఆధార్ నెంబర్ అయినా సరే ఇవ్వవచ్చు. ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ వీడియోలో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ రెండింటి ప్రకారం ఏ విధంగా చేయాలనేది చూద్దాం. కాబట్టి ముందుగా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, ఇది ఒక ఎంప్లాయీకి సంబంధించి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం వారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ షీట్ అనమాట, Annexure 2 లేదంటే ఫామ్ 16. ఈ విధంగా ముందుగా మీరు ఈ ఫైలింగ్ చేయాలంటే మీ యొక్క ఫామ్ 16 కానీ లేదంటే Annexure 2 కానీ దగ్గర ఉంచుకోవాలి. దీంట్లో ఉన్న వాల్యూస్ ప్రకారమే ఈజీగా వితిన్ 10 minutesలో మనం ఈ ఫైలింగ్ అనేది చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఎంప్లాయీకి సంబంధించింది, ఇది వచ్చేసరికి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది నెక్స్ట్ చూద్దాం. కాబట్టి ఈ రెండింటి ప్రకారం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ రెండింటిని ఏ విధంగా ఈ ఫిల్లింగ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో ఇక్కడ ఈ చెక్ బాక్స్ని కంపల్సరీగా సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మన యొక్క పాస్వర్డ్ని ఇవ్వాలి, ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మీరు పాస్వర్డ్ని మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ని యూజ్ చేయండి. నెక్స్ట్ మరలా మీరు పాస్వర్డ్ని మర్చిపోతే ఏ విధంగా ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా తిరిగి రీసెట్ చేసుకోవాలనేది నెక్స్ట్ మరలా ఇంకొక వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇక్కడ మీకు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్లోనే ఇక్కడ మీకు ఫైల్ నౌ అని చెప్పేసి ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2024-25 ఇక్కడ మనకి ఈ ఫైలింగ్లో అసెస్మెంట్ ఇయర్ వచ్చేసరికి 24-25 చూపిస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 23-24 చూపిస్తుంది. అసెస్మెంట్ ఇయర్ అంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ 24-25లో ఉన్నాం, ఇప్పుడు మనం అసెస్మెంట్ చేస్తున్నాం కాబట్టి దీనిని అసెస్మెంట్ ఇయర్ అంటారు. కాబట్టి ఈ విధంగా మీకు 2 years ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ఫైలింగ్ చేయడానికి డైరెక్ట్గా ఇక్కడే మనం ఫైల్ మీద క్లిక్ చేసేసి మనం ఈ ఫైలింగ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీకు మెనూలో ఈ ఫైల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పేసి ఎక్కడైనా లింక్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి అయినా సరే మనం ఈ ఫైలింగ్ని మనం స్టార్ట్ చేయవచ్చు. ముందుగా మనం ఈ ఫైలింగ్ని స్టార్ట్ చేయాలంటే మనం ఆల్రెడీ కట్టిన ట్యాక్స్ అనేది ఆన్లైన్లో అప్డేట్ అయిందా లేదా, అంటే ఆన్లైన్లో TDS అయిందా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఫైలింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఈ ఎంప్లాయీకి మొత్తం ట్యాక్స్ వచ్చేసరికి 82,000 పడింది. ఈ 82,000 అనేది ఆన్లైన్లో కట్టేసి ఉండాలి, అంటే TDS చేసి ఉండాలన్నమాట.
ఈ 82,000 అనేది మన యొక్క పాన్ అకౌంట్లోకి జమ అయి ఉండాలి. అంటే ఆన్లైన్లో మన యొక్క పాన్ అకౌంట్లో మనకి 82,000 చూపించాలి. అప్పుడు మనం ఈ ఫైలింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అలా కాకుండా మనకు ఆన్లైన్లో టీడీఎస్ అవ్వకుండా మనం చేసామనుకోండి, అప్పుడు మరలా ఇప్పుడు మనల్ని కట్టమని చెబుతుంది. కాబట్టి ముందుగా మనం ఆల్రెడీ శాలరీ రూపంలో ప్రతి నెల మనకి కొంత అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో మనకి ట్యాక్స్ మనం పే చేస్తున్నాం. ఇలా అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో పే చేసేది, అదేవిధంగా చివరిలో కట్టేది, ఈ మొత్తం కలిపి ఆన్లైన్లో మన యొక్క పాన్ అకౌంట్లోకి చూపించాలి. అలా చూపిస్తేనే మనం ఈ ఫైలింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా మన యొక్క పాన్ అకౌంట్లోకి ఆ అమౌంట్ క్రెడిట్ అయింది లేనిది అనేది ముందు చెక్ చేసుకోవాలి. అలా కాకుండా ఇంకొక ఎంప్లాయీ చూద్దాం. ఈ ఎంప్లాయీకి అసలు ట్యాక్సే పడలేదు, కాబట్టి ఆన్లైన్లో ఇంకా కట్టి ఉండరు. కాబట్టి ఇలా ట్యాక్స్ పడని వారు మాత్రం 100% ఈ ఫైలింగ్ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ట్యాక్స్ పడిన వారు మాత్రం కంపల్సరీగా మనం కట్టిన ట్యాక్స్ మొత్తం ఆన్లైన్లో చూపించాలి. అలా చూపించిన తర్వాత మాత్రమే మనం ఈ ఫైలింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా మనం ఆల్రెడీ కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్, చివరిలో కట్టిన ట్యాక్స్, ఇవన్నీ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో అనేది ఇప్పుడు చూద్దాం. అదైన తర్వాత అప్పుడు ఈ ఫైలింగ్ని మనం స్టార్ట్ చేద్దాం. మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఈ ఫైల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లోనే వ్యూ ఫామ్ 26AS, అదేవిధంగా AIS, ఈ రెండింటి ద్వారా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం వ్యూ ఫామ్ 26AS మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఐ అగ్రీమెంట్ సెలెక్ట్ చేసేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ వచ్చేసరికి 24-25 సెలెక్ట్ చేసేసి వ్యూ యాజ్ అని చెప్పి HTML అని చెప్పి సెలెక్ట్ చేసుకొని వ్యూ ఆర్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు కిందకు వస్తే ఇక్కడ మీకు పార్ట్స్ వారీగా ట్యాక్స్ క్రెడిట్ స్టేట్మెంట్ ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 ఈ విధంగా మనకి పార్ట్స్ వారీగా ఉంటుంది. ఇక్కడ పార్ట్ 1 వచ్చేసరికి మనకి శాలరీ ద్వారా కట్ అవుతుంది కదా, అది మనకు పార్ట్ 1లో చూపిస్తుంది. ఇక్కడ టోటల్ టీడీఎస్ డిపాజిటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే మనకి అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా కట్టింది మొత్తం ఇక్కడ చూపించాలి. అంటే ఈ ఎంప్లాయీకి ఎంత ట్యాక్స్ పడింది, 82,000 పడింది. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి 54,000 మాత్రమే చూపిస్తుంది. అంటే మిగతాది ఇంకా జమ అవ్వలేదు. ఇది ఎందుకంటే Q4 మిస్ అయింది. అంటే నేను ఈ వీడియోని ఏప్రిల్ 1వ తారీఖు చేస్తున్నాను. దాదాపుగా ఈ Q4 అనేది ఏప్రిల్ ఎండింగ్ కానీ లేదంటే మే ఫస్ట్ వీక్లో ఆర్ సెకండ్ వీక్లో కానీ ఈ టీడీఎస్ను మొదలు పెడతారు. Q4 అనేది అంటే Q4 అనేది లేట్ అవుతుంది, దాదాపుగా మే నెలలో చేస్తారు. కాబట్టి Q4 మిస్ అయింది. కాబట్టి ఈ ఎంప్లాయీ ఈ Q4 అయ్యేంత వరకు ఈ ఫైలింగ్ అనేది చేయకూడదు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ పార్ట్ 1లో మనం కట్టిన ట్యాక్స్ మొత్తం ఇక్కడ మనకు చూపెట్టాలి. ఇలా చూపెట్టిన తర్వాత మాత్రమే మనం ఈ ఫైలింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. అంటే మన యొక్క ఎంప్లాయర్ అంటే DDO గారు ఇంకా టీడీఎస్ Q4 టీడీఎస్ చేయలేదు కాబట్టి ఇంకా ఆ Q4 అమౌంట్ అనేది చూపెట్టలేదు. కాబట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 26ASలో మనం ఈ విధంగా చెక్ చేసుకుంటాము. అదేవిధంగా పార్ట్ 2 వచ్చేసరికి మనకి ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల యొక్క అమౌంట్, ఆ టీడీఎస్ అమౌంట్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ పార్ట్ 2లో చూపించినవి కూడా కంపల్సరీగా ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మనం చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్స్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఆన్లైన్లో DDO ద్వారా కాకుండా మనం ఈ ఫైలింగ్ సైట్ ద్వారా ఆన్లైన్లో కట్టినా లేదంటే బ్యాంకులో కట్టినా అవి కూడా మనకి ఈ 26ASలోనే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనం కట్టిన ట్యాక్స్ మొత్తం ఈ 26ASలోకి వచ్చిందా లేదనేది చెక్ చేసుకోవాలి. మనం కట్టింది మొత్తం ఇక్కడ 26ASలో మ్యాచ్ అయితేనే మనం ఈ ఫైలింగ్ అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫైల్లోనే ఇక్కడ 26ASని చూసిన తర్వాత మనం AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ దీనిని కూడా ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో మరలా ఇక్కడ AIS మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఈ రెండింటి ద్వారా మనం ఏదైనా మనం చెక్ చేసుకోవచ్చు. దీంట్లో AISను ఓపెన్ చేయండి, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఇదేంటంటే మనం చేసే అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ AISలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే మనం పాన్ కార్డు మీద చేసే అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ మొత్తం, అంటే మనకి ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నా లేదంటే ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ మొత్తంలో మనం చేస్తున్నా కూడా అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ట్రాక్ చేసి ఈ AISలోకి రిఫ్లెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ AISని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంట్లో ఇక్కడ మనం పార్ట్ Bలోకి వస్తే ఇక్కడ ఫస్ట్ది వచ్చేసరికి TDS అంటే
మనకి శాలరీ ద్వారా కానీ లేదంటే టీడీఎస్ అయితే ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఎస్ఎఫ్టీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, డిమాండ్ అండ్ రిఫండ్, అదర్ ఇన్ఫర్మేషన్, వీటన్నిటిని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంట్లో చూపించేవి కూడా మనం ఈ ఫైలింగ్లోకి అక్కడ కూడా మనం చూపించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ ఫైల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో 26 ఇయర్స్ని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఏఏఎస్ స్టేట్మెంట్ని కూడా చెక్ చేసుకోవాలి. ఇవి రెండు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫైలింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 26 ఇయర్స్లో ఉన్న అమౌంట్ మన కట్టిన అమౌంట్ మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే ఈ ఫైలింగ్ అనేది స్టార్ట్ చేయండి. అసలు మీకు ట్యాక్స్ పడకుండా ఉంటే మాత్రం 100% ఈ ఫైలింగ్ని ఇప్పుడే మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ ఇస్తారనమాట. అసెస్మెంట్ ఇయర్ వచ్చేసరికి 24-25 ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు డ్రాఫ్ట్ ఏమీ లేదనమాట. ఆల్రెడీ మీరు ఒకసారి ఈ ఫైలింగ్ని మొదలుపెట్టి మధ్యలో వెనక్కి వస్తే అది మీకు డ్రాఫ్ట్ రూపంలో సేవ్ అవుతుంది. అంటే మొత్తం ఇంకోసారి ఎంటర్ చేయకుండా ఆ వర్క్ మొత్తం డ్రాఫ్ట్ రూపంలో సేవ్ అవుతుంది. ఫస్ట్ టైం అయితే మాత్రం ఈ విధంగా స్టార్ట్ న్యూ ఫైలింగ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇండివిజువల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఐటీఆర్ 1 అంటే ఇది శాలరీడ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఐటీఆర్ 1 ఇది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1 మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనల్ని ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. దీంట్లో మనం అదర్స్ అని చెప్పి ఇచ్చేసేయవచ్చు. ఇలా అదర్స్ ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా ఫ్రీ ఫీల్డ్కి సంబంధించి ఇక్కడ ఒక డైలాగ్ అనేది చూపిస్తుంది. ఈ ఫ్రీ ఫీల్డ్ ఏంటంటే మన యొక్క ఎంప్లాయర్ అంటే మన యొక్క డీడీఓ గారు టీడీఎస్ చేయగానే అంటే టీడీఎస్లో కూడా Q4 చేయాలి. Q4 అవ్వగానే అప్పుడు Q4లో ఉన్న వాల్యూస్ మొత్తం ఇక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మనం మన యొక్క ఎంప్లాయర్కి మనం ఫామ్ 16 ఇస్తాం. ఆ ఫామ్ 16ని మన యొక్క ఎంప్లాయర్ ఆడిటర్ చేత దాన్ని ఆన్లైన్ చేస్తారు. అప్పుడు ఆన్లైన్లో మన ఫామ్ 16లో ఉన్న వాల్యూస్ ఇస్తారు. ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. కాకపోతే టీడీఎస్ అయిపోయిన తర్వాత మాత్రమే అంటే Q4 టీడీఎస్ అయిపోయిన తర్వాత మాత్రమే మన యొక్క ఫ్రీ ఫీల్డ్ డేటా అనేది వస్తుంది. కాబట్టి ఒకవేళ మీకు ఫ్రీ ఫీల్డ్ డేటా రాకపోతే ఇంకా టీడీఎస్ అవ్వలేదని అర్థం, వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సంబంధించి మొత్తం ఇక్కడ 5 రకాల సెక్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ 5ంటిని మనం ఓపెన్ చేసి మనం మన యొక్క వివరాలు ఇచ్చేస్తే ఈ ఫైలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెకండ్ది వచ్చేసరికి గ్రాస్ టోటల్ ఇన్కమ్, థర్డ్ వచ్చేసరికి డిడక్షన్స్, తర్వాత ట్యాక్స్ పెయిడ్, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఈ విధంగా మొత్తం 5 సెక్షన్స్ ఉంటాయి. మనం 1 by 1 ఓపెన్ చేసి ఒక్కొక్క దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఫస్ట్ది కన్ఫర్మ్ చేస్తేనే సెకండ్ది ఓపెన్ అవుతుంది. అలా 1 by 1 ఇక్కడ మనకి ఓపెన్ అవటం జరుగుతుంది. ఫస్ట్ది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మన యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మన యొక్క పేరు, ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, కిందకు వచ్చేసరికి కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ కాంటాక్ట్కి ఎదురుగా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ మీద క్లిక్ చేయాలి. వీటిల్లో మన యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మనకు చూపిస్తుంది, మన యొక్క ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. ఇవి రెండు కూడా లేటెస్ట్వి వర్కింగ్లో ఉన్నవి ఇవ్వండి, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్. ఇక్కడ ఈ అడ్రస్ డీటెయిల్స్లో కూడా జిప్ కోడ్ ఒకటి మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క జిప్ కోడ్ ఇవ్వండి. రోడ్డు, ఏరియా, లొకాలిటీ వీటన్నిటిని ఫిల్ చేయాలి. ఇక్కడ మీకు స్టార్ మార్కులో ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగానే ఈ అడ్రస్ వివరాలని అందరూ 100% అప్డేట్ చేసుకోవాలి. ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే అడుగుతుంది. ఇలా స్టార్ మార్కులో ఉన్నవి ఇవ్వకపోతే చివరిలో మీకు ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఇలా సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్, అదే స్టేట్ అయితే స్టేట్ గవర్నమెంట్. ఒకవేళ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనుకోండి ఈ థర్డ్ ఆప్షను. అదేవిధంగా పెన్షనర్స్ అయితే పెన్షన్ సంబంధించి ఈ విధంగా మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైలింగ్ సెక్షన్. ఇక్కడ మనకి ఫైలింగ్ సెక్షన్ వచ్చేసరికి 4 రకాల సెక్షన్స్ ఉంటాయి. ఇవేంటంటే ఫస్ట్ది వచ్చేసరికి రిటర్న్ ఫైల్డ్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్. బిఫోర్ డ్యూ డేట్ ప్రకారం చేసుకుంటే ఈ ఫస్ట్ది. అంటే అందరూ ఇన్ టైంలో అంటే ఈ ఫైలింగ్కి డ్యూ డేట్ ఉంటుంది. ఆ డ్యూ డేట్ లోపు చేసుకునే వారందరూ ఈ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఈ సెకండ్ది వచ్చేసరికి బిలేటెడ్, ఇంకా లేట్ అవ్వలేదు కాబట్టి అంటే డ్యూ డేట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్ డిఫాల్ట్గా చూపిస్తుంది. ఈ థర్డ్ ఆప్షన్ ఏంటంటే రివైజ్డ్. ఆల్రెడీ మీరు ఈ ఫైలింగ్ అనేది చేశారు, ఏదో మిస్టేక్ చేశారు, మరలా ఇంకోసారి చేయాలనుకుంటున్నారు,
అలాంటప్పుడు రివైజ్ చేసేటప్పుడు ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం రివైజ్ చేయాలి. ఈ ఫోర్త్ వచ్చేసరికి కండోనేషన్ ఆఫ్ డిలే, అంటే డ్యూ డేట్ అయిపోయింది, తర్వాత ఇచ్చిన డేట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి పెనాల్టీతో చేయాల్సి వచ్చింది. ఆ పెనాల్టీ అప్పుడు మనం ఈ ఫోర్త్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఏమైనా నోటీస్ వచ్చిందనుకోండి, ఆ నోటీసు ప్రకారం మీరు ఈ ఫైలింగ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తారో అప్పుడు మీకు వచ్చిన నోటీస్ ఏంటి, ఆ నోటీస్ దేనికి మీరు రెస్పాండ్ అవుతూ మీరు ఈ ఫైలింగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. మీరు దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 139(1) రిటర్న్ ఫైల్డ్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్, దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మిగతాది ఏమి టచ్ చేయవద్దు. ఇవన్నీ నోటీస్ వచ్చిన వారికి. అదే మీరు రివైజ్ చేస్తుంటే మాత్రం ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మిగతా ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ ఫస్ట్ ఆప్షన్కి అప్లికబుల్ అవ్వవు. ఇక్కడ అసలైన మెయిన్ ఆప్షన్ ఇక్కడ ఉందన్నమాట. ఇదేంటంటే ఇక్కడ ఎస్ నో అని చెప్పేసి 2 ఉన్నాయి కదా, ఇక్కడ నో అని చెప్పి డిఫాల్ట్గా నో మీద ఎనేబుల్ అయిపోయింది ఆటోమేటిక్గా ఈ రేడియో బటన్ అనేది. ఇదేంటంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో చేసే వారందరూ ఇక్కడ నో అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ డిఫాల్ట్గా నో అనే ఉంటుంది. అంటే మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనకి డిఫాల్ట్గా న్యూ ట్యాక్స్ రెజ్యూమే మనకి డిఫాల్ట్గా అప్లికబుల్ అవుతుంది కాబట్టి నో మీద ఆటోమేటిక్గా వచ్చేసింది. మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మీరు ఈ ఫైలింగ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇవి 2 అనమాట. ఈ రెండింటితో మనకి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ 2 మారిపోతాయి. ఇక్కడ మీరు ఎస్ అని చెప్పి ఇచ్చారంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మీరు ఈ ఫైలింగ్ చేసుకుంటున్నారని అర్థం. అలా కాదు నో అని చెప్పి ఇచ్చారంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మీరు ఈ ఫైలింగ్ చేసుకుంటున్నారని అర్థం. కాబట్టి మీరు ఇచ్చే ఆప్షన్స్ని బట్టి నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఏ విధంగా ఈ ఫైలింగ్ చేయాలనేది ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి నో అని చెప్పిద్దాం. తర్వాత ఎస్ అని చెప్పి ఇచ్చి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ మీకు చూపిస్తుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి లాస్ట్ 4 డిజిట్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు రిఫండ్ ఏమైనా వచ్చి ఉన్నట్లయితే ఈ బ్యాంక్ అకౌంట్లోకి మీకు జమ అవుతుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇంతటితో మనకి ఫస్ట్ సెక్షన్ అనేది అయిపోయింది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇలా గ్రీన్ కలర్లో కన్ఫర్మ్డ్ అని రావాలి. ఫస్ట్ది అయిపోయింది. అదేవిధంగా మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ నో అని చెప్పి కూడా అదేవిధంగా అక్కడ మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అని చెప్పి కూడా మనం సెలెక్ట్ చేసాం. కాబట్టి ఈ నెక్స్ట్ ఫామ్స్ అన్నీ కూడా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి సంబంధించి ఓపెన్ అవుతాయి. కాబట్టి క్రాస్ టోటల్ ఇన్కమ్ మీద క్లిక్ చేద్దాం. సెకండ్ సెక్షన్ అయినా నెక్స్ట్ ఈ విధంగా మనకి శాలరీ ఎగ్జామ్షన్స్ అని చెప్పి ఈ విధంగా మనకు చూపిస్తుంది. వీటిల్లో మీకు ఏమైనా ఎగ్జామ్షన్స్ మీకు అప్లికబుల్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇవి 2 కాకుండా ఇంకా మీకు కనిపించాలనుకోండి ఎస్ అని చెప్పేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది. వీటిల్లో కనుక మీకేమైనా సరే ఈ ఎగ్జామ్షన్స్ మీకు అప్లికబుల్ అవుతున్నాయి అనుకుంటే ఈ చెక్ బాక్స్ మీద సెలెక్ట్ చేసుకొని ఎంత అమౌంట్ అయితే ఎగ్జామ్షన్ పొందుతున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఇవ్వండి. అసలు మీకు ఇవి అప్లికబుల్ కాదు, మాకు ఎలాంటి ఎగ్జామ్షన్స్ లేవు అనుకుంటే మీరు నో అని ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో వెరిఫై యువర్ ఇన్కమ్ సోర్స్ డీటెయిల్స్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీకి ఎదురుగా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఈ ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏ సెక్షన్ శాలరీ యాజ్ పర్ సెక్షన్ 17(1) ఇక్కడ మనం మన యొక్క గ్రాస్ అమౌంట్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. మీకు ఆల్రెడీ టీడీఎస్ అయిపోయి ఉన్నట్లయితే ఫ్రీ ఫీల్డ్లో కొంత అమౌంట్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఈ ఎంప్లాయ్కి సంబంధించి గ్రాస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది కాబట్టి ఈ అమౌంట్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మన యొక్క గ్రాస్ని 17(1) ఇస్తాము. నెక్స్ట్ మీ యొక్క ఫామ్ 16లో కనుక 17(2) అమౌంట్ ఉంటే ఇక్కడ ఇవ్వండి, 73 ఉంటే ఇక్కడ ఇవ్వండి. మీరు ఈజీగా మీ యొక్క ఫామ్ 16ని దగ్గర ఉంచేసేసుకొని దీంట్లో ఉన్న సెక్షన్స్ ప్రకారం ఈజీగా ఈ ఫైలింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ రిలీజన్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని డిలీట్ చేసేయండి. ఎస్ అని చెప్పించి దాన్ని డిలీట్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ట్ అలవెన్సెస్ ఏవైనా సరే మీకు అలవెన్సెస్ ఎగ్జామ్షన్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మీరు వాటిని ఇక్కడ మీరు చూపెట్టండి. ఇక్కడ చూపించిన వాటిల్లో మీకు అప్లికబుల్ కాకపోతే ఈ అలవెన్సెస్ని కూడా ఇక్కడ మీరు డిలీట్ చేసేయండి. ఇంకా మీరు కిందకు వస్తే దీంట్లో స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50,000 చూపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ 17(1)లో మన యొక్క గ్రాస్ ఇస్తాము. ఇంకా మిగతా ఏమన్నా సరే డిలీట్ చేసేస్తాము. నెక్స్ట్ ఆటోమేటిక్గా స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తాం. సేమ్ మన యొక్క ఫామ్ 16లో కూడా ఇవే ఉన్నాయి. ఇక్కడ గ్రాస్ ఉంది, గ్రాస్ కింద స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. ఇవి రెండింటిని ఇప్పుడు చూపించాం. ఇంకా గ్రాస్ స్టాండర్డ్ డిడక్షన్ నెక్స్ట్ సేవ్.
ఈ విధంగా ఇస్తే మన యొక్క గ్రాస్ శాలరీ అనేది ఇక్కడ మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇదేంటంటే హౌసింగ్ లోను. ఇక్కడ మనకి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో హౌసింగ్ లోన్ని మనం ఇక్కడ ఇవ్వలేము కాబట్టి ఇక్కడ మనకి తీసుకోదు. ఇక్కడ మనం యాడ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ అని చెప్పి ఇచ్చినా సరే ఇక్కడ అమౌంట్ తీసుకోదు కాబట్టి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మనం హౌసింగ్ లోన్ చూపించలేము. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇందాక మనం 26 years చెక్ చేసాం కదా, దాంట్లో కనుక మీకు ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఇక్కడ మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపెట్టాలి. దాని కొరకు యాడ్ అనదర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆ వివరాలన్నీ ఇక్కడ మనం చూపెట్టాల్సి ఉంటుంది. అంటే మీకు కనుక సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువ చూపిస్తుంటే ఆ వివరాలని ఇక్కడ మనం ఎస్ అని చెప్పి ఇచ్చేసేసి ఇక్కడ ఆ అమౌంట్ని ఇక్కడ మనం చూపించాలి. అంటే ఇక్కడ మనం చూపెట్టిన మనం 10,000 వరకు మన ఎగ్జామ్షన్ అనేది పొందవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు 26 yearsలోకి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ మీద వచ్చే ఆదాయాన్ని కూడా ఇక్కడ మనం చూపెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అవుతాయి. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే బ్యాంకులో వేసినా, పోస్ట్ ఆఫీస్లో వేసినా, లేదంటే ఏమైనా ప్రైవేటు కోఆపరేటివ్ సొసైటీలో వేసినా కూడా వాటన్నిటిని కూడా ఇక్కడ మనం చూపెట్టాలి. నెక్స్ట్ ఏమైనా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఏమైనా వచ్చి ఉన్నట్లయితే ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ని కూడా ఇక్కడ మనం చూపెట్టాలి. ఇది కూడా మనకి ఆటోమేటిక్గా మనకి ఫ్రీ ఫిల్డ్ అవుతుంది. కాకపోతే మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ ఫైలింగ్ ఇచ్చిన మొదటి రోజే ఇవన్నీ రావు, నిదానంగా అన్నీ మనకి బ్యాంక్ నుంచి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. కాబట్టి మీరు ఈ ఫైలింగ్ ఎప్పుడైనా సరే ఇవ్వగానే చేయకుండా మే నెలలో మొదలు పెట్టుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ అన్నీ ఫ్రీ ఫిల్డ్ అయిపోతాయి. కాబట్టి వీటన్నిటిలో మీకు ఏమైనా ఉన్నట్లయితే ఆదాయ మార్గాలు వాటన్నిటిని మీరు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇచ్చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే కిందకు వచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇంతటితో మనకి సెకండ్ సెక్షన్ అయిపోయింది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయిపోయింది. తర్వాత టోటల్ డిడక్షన్స్, దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏమీ చూపెట్టదు, ఎందుకంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో డిడక్షన్స్ ఏవి అప్లికబుల్ కాదు కాబట్టి మనల్ని ఎంటర్ చేయడానికి ఏమీ అడగదు ఇన్ఫర్మేషను. కాబట్టి కంటిన్యూ మీద క్లిక్ చేయటమే. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసినా సరే ఇక్కడ దీంట్లో 80CCD2 ఒకటే చూపిస్తుంది. ఇదేంటంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అనమాట. ఈ అమౌంట్ని మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ మీరు ఇచ్చారనుకోండి, ఎంత అమౌంట్ అయితే 80CCD2లో ఇచ్చామో సేమ్ అదే అమౌంట్ని మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ 80CCD2లో మీకు 80,000 చూపించారనుకోండి, ఈ 80,000ని ఇందాక ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంది కదా దాంట్లో అదర్స్లో ఇచ్చేసేయండి. లేదనుకోండి అసలు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇవ్వద్దు, ఇక్కడ 80CCD2లో కూడా ఇవ్వద్దు. కాబట్టి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేద్దాం. అంటే టోటల్ డిడక్షన్స్లో మనం ఏమీ ఇవ్వము అనమాట. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఆప్ చేసుకున్న వారు ఈ థర్డ్ సెక్షన్ని పూర్తిగా వదిలేస్తారు, జస్ట్ కన్ఫర్మ్ చేసి వదిలేయటమే. నెక్స్ట్ ట్యాక్స్ పెయిడ్. ఈ ట్యాక్స్ పెయిడ్ ఏంటంటే మనం ఆల్రెడీ కట్టిన ట్యాక్స్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే మనం ఆల్రెడీ అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో కొంత మినహాయిస్తూ ఉంటాం కదా, అది మొత్తం TDS రూపంలో మరలా మన యొక్క పాన్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ మనకి ట్యాక్స్ పెయిడ్లో చూపిస్తుంది. ఇక్కడ మీకు 0 ఉందంటే మన యొక్క ఎంప్లాయర్ అంటే DDO గారు ఇంకా TDS చేయలేదని అర్థం. DDO గారు TDS చేసిన తర్వాత ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ మనకు చూపిస్తుంది. మనం ట్యాక్స్ పెయిడ్ని ఓపెన్ చేస్తే ఇక్కడ అన్నీ ప్రెజెంట్ 0లో ఉన్నాయి. తర్వాత ఇది TDS అయిపోయిన తర్వాత దాదాపుగా మే నెలలో ఈ వివరాలన్నీ అప్డేట్ అయిపోతాయి. కాబట్టి అక్కడ మీకు కరెక్ట్గా చూపిస్తుంది మే నెలలో. అప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ట్యాక్స్ పెయిడ్లో మనం కట్టిన ట్యాక్స్ మొత్తం ఇక్కడ చూపెట్టాలి. అంటే మనం కట్టిన ట్యాక్స్ 26 yearsలో ముందు చూపిస్తుంది, తర్వాత కొన్ని రోజులకి ఈ ట్యాక్స్ పెయిడ్లోకి అప్డేట్ అవుతుంది. కాబట్టి ఈ వివరాలన్నీ అప్డేట్ అవడానికి మనకు టైం పడుతుంది. నెక్స్ట్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఇదేంటంటే ఇప్పుడు మనం గ్రాస్ ఇవన్నీ వివరాలు ఇచ్చాం కదా మన యొక్క ఇన్కమ్ వివరాలు, వీటన్నిటి ప్రకారం మనకి ఎంత ట్యాక్స్ ఇప్పుడు పడుతుంది, ఇప్పుడు మనం ఎంత ట్యాక్స్ టోటల్గా పే చేయాలి అనేది ఇక్కడ మనకి టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఎంప్లాయీకి 86,988 రూపాయలు చూపెట్టింది. మనం ఈ టోటల్ ట్యాక్స్ లయబిలిటీని ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం క్యాల్కులేషన్ ఉంటుంది. అంటే మన యొక్క గ్రాస్ ఎంత ఉంది ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. దీంట్లో మనకి ఏమీ డిడక్షన్స్ ఉండవు కాబట్టి సేమ్ గ్రాస్ స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే ఇక్కడ మనకి చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి
టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ఫీ కూడా చూపిస్తుంది. ఇది ఎందుకు చూపిస్తుందంటే టీడీఎస్ చేయకుండా మనం ఈ ఫైలింగ్ని ఇప్పుడే ఓపెన్ చేశాం కాబట్టి ఈ అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ చూపిస్తుంది. టీడీఎస్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఫైలింగ్ సైట్లో కూడా అప్డేట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఈ టోటల్ ఇంట్రెస్ట్ ఫీ అనేది మీకు చూపెట్టదు. అంటే దాదాపుగా మే జూన్ నెలల్లో ఈ అమౌంట్ చూపెట్టదు, జీరో అయిపోతుంది ఆటోమేటిక్గా. అసలు టోటల్గా ఫైనల్గా మనకి ఎంత ట్యాక్స్ పడింది అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. షో డీటెయిల్స్ మీద క్లిక్ చేసేస్తే మనకి టోటల్గా ఎంత ట్యాక్స్ పడింది అంటే బ్యాలెన్స్ ట్యాక్స్ ఆఫ్టర్ రిలీఫ్ 82,027 రూపాయలు. ఇక్కడ మన యొక్క ఫామ్ 16లో చెక్ చేసుకున్నా కూడా సేమ్ అదే ఉంటుంది, 82,027 రూపాయలు సేమ్ అదే ఇక్కడ మనకు చూపించింది. ఈ అమౌంట్ కరెక్ట్గా ఉంటే చాలు. ఈ మిగతా 4,961 అనేది మనకి ఇంట్రెస్ట్ అమౌంట్. ఈ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పైన చూపించింది కదా, ఇదే అన్నమాట. టీడీఎస్ అవ్వకుండా ఓపెన్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఫైనల్లో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు 5 రకాల సెక్షన్స్ అయిపోయాయి. ఈ విధంగా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఈ ఫైలింగ్ని ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ టీడీఎస్ అవ్వలేదు కాబట్టి అమౌంట్ కూడా ఏమీ చూపెట్టలేదు కాబట్టి ఇప్పుడు మొత్తం అమౌంట్ని మనమే కట్టమంటుంది కాబట్టి ఇక్కడ అమౌంట్ పేయబుల్ అని చెప్పేసి ఇక్కడ టోటల్గా 86,990 చూపిస్తుంది. ఇది మీకు టీడీఎస్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ అమౌంట్ పేయబుల్ అని చెప్పి మీకు రాదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రివ్యూ రిటర్న్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రివ్యూ రిటర్న్లో ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ప్లేస్ ఉన్న దగ్గర మీ యొక్క ప్లేస్ని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ నెంబర్ కానీ ఈ నేమ్ ఆఫ్ టీఆర్పీ కానీ ఇవన్నీ ఏమి ఇవ్వవద్దు, బ్లాంక్గా ఇలాగే వదిలేయండి. ఇక్కడ మీరు చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి, ప్లేస్ ఇవ్వండి. నెక్స్ట్ ప్రొసీడ్ టు ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఈ ఫైలింగ్ అప్లికేషన్ మొత్తం ప్రివ్యూ చూపిస్తుంది. నెక్స్ట్ మీరు ప్రొసీడ్ టు వాలిడేషన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫైనల్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకోండి, వీటిని మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎర్రర్స్ ఏం లేదు. ఇక్కడ మీకు స్టార్టింగ్లో నేను చెప్పా కదా, అడ్రస్ దగ్గర ఆ లొకాలిటీ కానీ ఆ టౌన్, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ వీటికి స్టార్ మార్కులో ఉన్నవి. ఈ అడ్రస్ వివరాలు అందరూ కంపల్సరీగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇవ్వాలి. నేను ఇందాక సేవ్ చేయలేదు కాబట్టి ఆ వివరాలను మరలా ఇప్పుడు ఎంటర్ చేయమంటుంది. మనం ఇలా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇక్కడే మనం కర్సర్ ఉంచేసేసి క్లిక్ చేయాలి. అసలు ఈ ఎర్రర్ ఇక్కడ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇండియా అని ఉంది కదా, దీనిని ముందు తీసేసేసి మరలా ఇండియా అని చెప్పి ఇవ్వండి. ఇచ్చేసేసి అప్పుడు మీకు ఫ్రెష్గా వివరాలు ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క ఇలా పిన్ కోడ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ముందు కంట్రీని తీసేసి వేరే కంట్రీ పెట్టండి, తర్వాత ఇండియా అని పెట్టండి. తర్వాత పిన్ కోడ్ ఇవ్వగానే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్, స్టేట్ ఇవి రెండు ఆటోమేటిక్గా వచ్చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఆ ఫ్లాట్ నెంబర్ కానీ డోర్ నెంబర్ కానీ ఆ వివరాలు ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మరలా ఏరియా లొకాలిటీని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ మనం వీటిని సెలెక్ట్ చేయాలన్నమాట, టైప్ చేయకూడదు. రోడ్డు, స్ట్రీటు, అదేవిధంగా ఏరియా, లొకాలిటీ ఇవి రెండింటిని మనం సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా టౌన్, డిస్టిక్, స్టేట్ ఇవి రెండు కూడా ఆటోమేటిక్గా పిన్ కోడ్ ఇవ్వగానే రావాలి. ఇలా రాకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. అలాంటప్పుడు కంట్రీని ఈ విధంగా ఒకసారి తీసేసి మళ్ళీ పెట్టండి. ఈ విధంగా ఈ అడ్రస్ వివరాలు ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా సేవ్ మీద క్లిక్ చేసేటప్పుడు పైన మన యొక్క మొబైల్ నెంబర్కి ఎదురుగా 91 అని చెప్పేసి కంట్రీ కోడ్ ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏ సెక్షన్లో అయితే ఎర్రర్ వచ్చిందో మనం అదే సెక్షన్లో ఉండిపోతాము. మరలా ఆ సెక్షన్ మనం కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే మరలా మొదటికి వస్తుంది. 5 సెక్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. మరలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మరలా ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మరలా ప్రొసీడ్ టు ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మరలా ప్రొసీడ్ టు వాలిడేషన్. ఇలా మరలా వెనక్కి వెళ్ళి ఇలా మొత్తం 1 by 1 మరలా ముందుకు వెళ్ళాలి. ఇలా సెలెక్ట్ చేసుకుంటూ అప్పుడు ఫైనల్గా మనకి వాలిడేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైనల్లో ప్రొసీడ్ టు వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అప్పుడు మనకి ఇక్కడ ఈ వెరిఫై ఆప్షన్స్ వస్తాయి. ఈ వెరిఫై నవ్వు, ఈ వెరిఫై లేటరు, ఈ వెరిఫై వయా ITR-V అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఈ వెరిఫై నవ్ మీద క్లిక్ చేస్తే ఇది ఇన్స్టెంట్ ఈ వెరిఫికేషన్ అయిపోతుంది ఆధార్ OTP ద్వారా. ఇది ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్కి అంటే ఆధార్కి లింక్ అయిన మొబైల్కి OTP వస్తుంది. ఆ OTP ఇచ్చేసేసి మనం ఈ వెరిఫై అనేది ఇప్పుడే మనం పూర్తి చేసేయవచ్చు. దాని కొరకు ఇక్కడ ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ OTP అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.
నెక్స్ట్ ఐ అగ్రీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మాత్రం ఆ మొబైల్కి ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి మనం ఈ వెరిఫై చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ని పూర్తిగా సబ్మిట్ చేయవచ్చు ఆన్లైన్లో. అలా కాదు ఈ వెరిఫై అనేది తర్వాత చేద్దాం అనుకోండి, ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం 30 days ఛాన్స్ ఉంటుందన్నమాట. 30 days లోపు కంపల్సరీగా మనం ఈ వెరిఫైని చేసేయాలి. నెక్స్ట్ వెరిఫై వయా ITRV. ఇదేంటంటే ఈ వెరిఫై అనేది చేయకుండా ఫైనల్లో మనం ఈ ఫైలింగ్ని సబ్మిట్ చేసేస్తాం. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సబ్మిట్ చేసేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ని మనం పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. అంటే ఈ వెరిఫై ఆప్షన్స్ పనిచేయని వారు, అంటే ఆధార్ ఓటీపీ కానీ, లేదంటే బ్యాంక్ వ్యాలిడేషన్ కానీ, లేదంటే డిమాట్ అకౌంట్ ద్వారా కానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఇవన్నీ ఏమీ లేని వారు ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. అక్నాలెడ్జ్మెంట్ని పోస్ట్లో పంపించేసేయాలి. 30 days లోపు మనం నార్మల్ పోస్ట్లో అయినా పంపించవచ్చు, స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు. అదే ఇక్కడ మనకి ఈ వెరిఫై ఆప్షన్స్ వచ్చేసరికి ఈ వెరిఫై నవ్వు ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ వెరిఫై ఆప్షన్స్ వస్తాయి. అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ ద్వారా చేయవచ్చు, డిమాట్ అకౌంట్ ద్వారా చేయవచ్చు, ఈవీసీ ద్వారా చేయవచ్చు. ఈ విధంగా ఈ వెరిఫై ఆప్షన్స్ లేని వారు మాత్రమే ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా కానీ 30 days లోపు వారికి ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేది చేరే విధంగా మనం పంపించాల్సి ఉంటుంది. ఈ విధంగా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మన యొక్క ఈ ఫైలింగ్ని ఈ విధంగా చేస్తాము. ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఏ విధంగా చేయాలనేది చూద్దాం. దాని కొరకు మరలా ఈ ఫైల్లోకి వచ్చేసేసి ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు అసెస్మెంట్ ఏని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఆన్లైన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక మనం ఫ్రీ ఫీల్డ్ మనం ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు డ్రాఫ్ట్లో సేవ్ అయింది. అసలు ఈ డ్రాఫ్టే వద్దనుకుంటే స్టార్ట్ న్యూ ఫైలింగ్ తీసుకోండి. అలా కాదు ఈ డ్రాఫ్ట్లో ఉన్న దాని నుంచే ముందుకు వెళ్ళాలనుకోండి, రెజ్యూమ్ ఫైలింగ్ మీద క్లిక్ చేయండి. మరలా ఇప్పుడు నేను ఇందాకతో పూర్తిగా వద్దు, అది డిలీట్ అయిపోవాలి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో చేయాలనుకుంటున్నా కాబట్టి స్టార్ట్ న్యూ ఫైలింగ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ITR 1 అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ విత్ ITR 1 మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇచ్చిన ఈ చెక్ బాక్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అదర్స్ అని చెప్పి ఇచ్చేసి అయినా సరే మనం కంటిన్యూ మీద క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇందాక ఇవన్నీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు చెప్పేదల్లా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎలా చేయాలనేది. దీంట్లో ఇక్కడ మనకు ఉంది కదా, డూ యూ విష్ టు ఎక్సర్సైజ్ ది ఆప్షన్ అండర్ సెక్షన్ అని చెప్పేసి ఆప్టింగ్ అవుట్ ఆఫ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఇక్కడ మనం ఎస్ అని చెప్పి ఇవ్వాలి. అంటే నాకు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది వద్దు అని, అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ కావాలని. కాబట్టి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నవారు ఆ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఈ ఫైలింగ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎస్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. కంపల్సరీగా ఇచ్చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ మిగతా ఫామ్స్ అన్నీ కూడా మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం ఓపెన్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇందాకలాగానే మీకు ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దీంట్లో సేమ్ ఇందాక ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంది కదా, దీంట్లో ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ 17(1)లో ఎంత అమౌంట్ అయితే మీకు చూపిస్తుందో మీకు ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ షీట్ ఉంది కదా, ఫామ్ 16 కానీ అండ్ Z2 కానీ, దీంట్లో ఇక్కడ ఉన్న అమౌంట్ని ఇక్కడ ఇచ్చేసేయండి. ఇది ఇంకొక ఎంప్లాయీది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అనమాట. ఇది చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ 17(2)లో 17(3)లో ఏమైనా వాల్యూస్ ఉంటే ఇచ్చేద్దాము. నెక్స్ట్ దీనిని డిలీట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మనం HRA ఎగ్జామ్షన్ పొందాలి కాబట్టి, అంటే మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్లో సెకండ్ HRA ఎగ్జామ్షన్ ఇది ఎక్కడ ఉంటుందంటే 1013(a)లో ఈ ఎగ్జామ్షన్ని మనం ఇక్కడ చూపెట్టాలి. అంటే ఇక్కడ మీరు హౌసింగ్ అంటే ఇప్పుడు మీరు HRA ఎగ్జామ్షన్ చూపించి ఉన్నట్లయితే ఇక్కడ మీరు 1013(a) ఇక్కడ మీరు నేచర్ ఆఫ్ ఎగ్జామ్ట్ అలవెన్స్లో మీరు 1013(a) అలవెన్స్ టు మీట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ హౌస్ రెంట్ అంటే HRA అని ఇక్కడ మనం చూపిస్తాం 1013(a). దీనిని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫామ్ 16లో ఎంత అయితే అమౌంట్ HRA ఎగ్జామ్షన్లో ఉందో ఆ అమౌంట్ని ఇక్కడ మీరు ఇవ్వండి. మాన్యువల్గా ఇక్కడ మనం ఇచ్చేస్తాము. అదే మీకు టీడీఎస్ అయిపోతే ఫ్రీ ఫీల్డ్గా ఆటోమేటిక్గా ఇక్కడ అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. ఈ అమౌంట్ ఇక్కడ ఉంటుంది. HRA ఎగ్జామ్షన్ 1013(a) ఇక్కడ చూపిస్తుంది. ఈ ఎంప్లాయీ హౌసింగ్ లోన్ ఉంది కాబట్టి HRA అనేది ఇక్కడ చూపెట్టలేదు. ఎక్కువ మందికి HRA ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి ఆ HRA ఎగ్జామ్షన్ని ఈ 1013(a)లో ఇచ్చేసేసి ఈ 1013(a)లో ఇక్కడ మనం చూపెట్టండి ఎగ్జామ్ట్ అలవెన్సెస్లో. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ ఆటోమేటిక్గా ఇక్కడ చూపించేస్తుంది. నెక్స్ట్ మరలా మనం సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు వరకు మనం చూపించింది ఏంటంటే
గ్రాస్ చూపించేసాము, అదేవిధంగా హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ చూపించాం. ఈ ఎంప్లాయ్కి హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేసేసుకుంటారు. అంటే హౌసింగ్ లోన్ ఉన్నవారు ఇది చూపెట్టిన వారు హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఇక్కడ మనం చూపెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇదేంటంటే మనకి హౌసింగ్ లోన్ ఉంటే ఆ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇక్కడ మనం చూపిస్తాము. టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ వద్ద సెల్ఫ్ ఆక్యుపైడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ అని చెప్పిస్తే హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ అనేది వీరికి వర్తించదు. అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మనం హౌసింగ్ లోన్ తీసుకొని మన యొక్క సొంత ఇంట్లోనే మనం ఉంటున్నాం కాబట్టి దీనిని సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటారు కాబట్టి హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ మనం పొందలేం. అలా కాదు, మన యొక్క సొంత ఇంటిని రెంట్కి ఇచ్చామనుకోండి, మనం వేరే ఇంట్లో రెంట్కి ఉంటాం. అలాంటప్పుడు లెట్ అవుట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. లెట్ అవుట్ అంటే హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ చూపెట్టవచ్చు, అదేవిధంగా హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ని కూడా చూపించుకోవచ్చు. ఇవి రెండు చూపెట్టుకోవాలనుకుంటే మాత్రం లెట్ అవుట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లెట్ అవుట్ అని ఇస్తే మాత్రం మనకి రెంట్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, అంటే మన ఇంటిని రెంట్కి ఇచ్చి ఉంటాం కదా, ఎంత ఆదాయం వస్తుంది అనేది మన యొక్క ఫామ్ 16లో ఉంటుంది. దాని ప్రకారం ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. సపోజ్ ఒక 10,000 చూపించారనుకోండి, ఇక్కడ 10,000. ఇక్కడ నెక్స్ట్ ఆటోమేటిక్గా ట్యాక్స్ పెయిడ్ టు లోకల్ అథారిటీస్, అంటే మనం ట్యాక్స్ పే చేస్తాం కదా, మున్సిపల్ ట్యాక్స్ కానీ పంచాయతీ ట్యాక్స్ కానీ ఏమైనా పే చేసి ఉన్నట్లయితే ఎంత పే చేశారో ఇక్కడ ఆ అమౌంట్ని ఇక్కడ మనం చూపెట్టవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ బారోడ్ క్యాపిటల్, ఇక్కడ మనం చూపెట్టాలి హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ని. ఇవి రెండు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీ యొక్క హౌసింగ్ లోన్ సంబంధించి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇక్కడ మీరు చూపెట్టేసేయండి. ఈ విధంగా మన ఇంటిని రెంట్కి ఇచ్చి మనం వేరే ఇంట్లో రెంట్కి ఉంటుంటే హెచ్ఆర్ఏని ఎగ్జామ్షన్ పొందవచ్చు. అదేవిధంగా ఆ వివరాలన్నింటిని కూడా ఈ విధంగా చూపించాల్సి ఉంటుంది. అలా కాదు, మనం ఇంట్లోనే మన సొంత ఇంట్లోనే ఉంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ అని చెప్పి ఇచ్చేసేసి ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ బారోడ్ క్యాపిటల్ వద్ద మన యొక్క హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ మొత్తాన్ని ఇక్కడ మనం చూపించేస్తాము. ఈ విధంగా ఇచ్చేస్తాము. మనం యాడ్ మీద క్లిక్ చేస్తే ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది యాడ్ అవ్వటం జరుగుతుంది. ఈ ఎంప్లాయ్కి సంబంధించి హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇతనికి హౌసింగ్ లోన్ ఉంది కాబట్టి ఈ హౌసింగ్ లోన్ అమౌంట్ ఈ ఫామ్ 16లోనే ఉంటుంది. సెక్షన్ 24 వద్ద ఉంటుంది ఎంత హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ చూపెట్టారనేది. ఇదనమాట 188,809 ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇక్కడ ఇచ్చేసేసి యాడ్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో హౌసింగ్ లోన్ సంబంధించి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇక్కడ ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇందాక చూపించే కదా, సేమ్ యాడ్ అనదర్లోకి వెళ్ళిపోయి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఆ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ వీటన్నిటిని ఇక్కడ చూపించేసేసేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ట్ ఇన్కమ్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మీరు చూపెట్టండి. ఏంటనేది మీకు యాడ్ అనదర్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు ఆ ఎగ్జామ్షన్స్ చూపిస్తుంది అనమాట. ఇవి కనుక మీకు అప్లికబుల్ అయితే వాటిని మీరు చూపించుకోవచ్చు ఈ ఫైలింగ్లో. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇంతటితో మనకి ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది అయిపోయింది. నెక్స్ట్ టోటల్ డిడక్షన్స్. సెకండ్ సెక్షన్లోనే హౌసింగ్ లోన్ సంబంధించి ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఇక్కడ మీకు 1 by 1 చెక్ లిస్ట్ రూపంలో ఎస్ఆర్ నో అని చెప్పి మీకు క్వశ్చన్స్ రూపంలో అడుగుతుంది. మీకు డొనేషన్స్ ఏమైనా పే చేశారా అని చెప్పి ఇక్కడ అంటుంది. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చారనుకోండి, ఏటీజీ ఫిల్ చేయాలని చెప్పి అడుగుతుంది. నెక్స్ట్ ఏటీజీజీసీలో మీకు ఏమైనా అప్లికబుల్ అవుతుంటే ఎస్ అని ఇస్తారు, లేదంటే నో. అదేవిధంగా ఇవన్నీ మీరు 1 by 1 చూసుకోండి. మీ యొక్క ఫామ్ 16లో మీకు ఉన్నట్లయితే ఆ సెక్షన్స్ ఎస్ ఇస్తారు, లేదంటే నో. ఏటీసీలో ఓ ట్యాక్స్ రిజమ్లో అమౌంట్ ఇస్తాం కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఏటీసీలో ఉన్న టోటల్ అమౌంట్ని ఇక్కడ మనం చూపించేయవచ్చు. అంటే 150,000 ఈ ఎంప్లాయీ చూపెట్టారు కాబట్టి ఏటీసీలో మొత్తం చూపించేయచ్చు అనమాట. ఇక్కడ మీరు 150 అని చెప్పేసి ఇక్కడ 150,000 ఇక్కడ మీరు చూపెట్టేసేయచ్చు. నెక్స్ట్ ATCCD2 ఇది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఇక్కడ మీరు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారనుకోండి, అంటే ఇక్కడ ATCCD2 ఎంత ఉంది, 84,516. ఇది ఇక్కడ మీరు చూపిస్తే మీరు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మరలా దీనిని ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో 84,516 చూపిస్తాం. అది ATCCD2లో మరలా చూపించి 2 క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో చూపెట్టారంటే ATCCD2లో చూపెట్టాలి. అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో చూపెట్టలేదు అనుకోండి, ఇప్పుడు మీరు ATCCD2లో చూపెట్టకూడదు.
కాబట్టి మీరు అస్సలు చూపెట్టకూడదు అనుకుంటే నో ఇచ్చేసేయండి, లేదంటే అక్కడ ఇక్కడ రెండు చూపెట్టాలి. నెక్స్ట్ 80Dలో అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉంటుంది కదా, ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ని చూపెట్టాలి కాబట్టి ఎస్ అని చెప్పిస్తాము. నెక్స్ట్ 80E ఇవన్నీ ఏంటనేది మీకు నా వెబ్సైట్లో మీకు ఇక్కడ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ సెక్షన్స్ ఏంటనేది ఎంతెంత ఎలిజిబుల్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. అంటే ఎడ్యుకేషన్ లోన్ అనమాట. ఎడ్యుకేషన్ లోన్ కనుక మీకు ఉన్నట్లయితే ఎస్ అని ఇస్తారు, లేదంటే నో ఇస్తారు. ఎస్ అని ఇస్తే అమౌంట్ ఇచ్చేస్తారు. అదేవిధంగా 80TTAలో సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అమౌంట్ని మీరు ఇక్కడ మైనస్ చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాలి. అంటే ఇందాక ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మీకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందనేది ఇచ్చారు. దాంట్లో 10,000 మనం మినహాయించుకోవచ్చు అనమాట 80TTAలో. కాబట్టి అక్కడ 7,000 చూపిస్తే ఇక్కడ 7,000 చూపెట్టండి, రెండు మైనస్ అయిపోతాయి. అక్కడ చూపెట్టలేదు అనుకోండి, ఇక్కడ కూడా నో అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా ఏమైనా సరే మీకు డిడక్షన్స్ ఉన్నాయి అనుకోండి, వాటన్నిటిని మీరు ఇక్కడ ఇచ్చేయవచ్చు అనమాట. 80EE, EA, EGB, 80U ఇది పర్సన్ విత్ డిజేబిలిటీ సంబంధించి 75,000 మీరు చూపెట్టాలనుకుంటే 80Uని సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా మీకు అప్లికబుల్ అయిన అన్నింటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం 80D ఇవ్వలేదు, 80G ఇవ్వలేదు, అవి రెండు ఇక్కడ మనం యాడ్ చేయాలి. దాని కొరకు ఇక్కడ మనం 80Dకి కింద ఉన్న యాడ్ 80D మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం కానీ లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సీనియర్ సిటిజన్ అయితే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇస్తారు. అదే సీనియర్ సిటిజన్ ఎవరు లేకపోతే నో అని చెప్పి ఇస్తారు. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చారనుకోండి, ఇక్కడ ఈ బి సెక్షన్ని ఫిల్ చేయాలి. అదే ఇక్కడ నో అని చెప్పి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏ సెక్షన్ని ఇక్కడ మనం వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాదు, అసలు నాట్ క్లెయిమింగ్ ఫర్ సెల్ఫ్ ఫ్యామిలీ, అసలు ఎవరు క్లెయిమ్ చేయట్లేదు అనుకోండి ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ని, అప్పుడు నాట్ క్లెయిమింగ్ ఫర్ సెల్ఫ్ ఫ్యామిలీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ నో అని చెప్పిస్తే ఈ ఏ సెక్షన్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీరు విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న ఆ అమౌంట్ని ఇక్కడ చూపించుకోవచ్చు. లేదు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఎలాగో కట్ అవుతుంది కదా, ఆ అమౌంట్ని ఇక్కడ చూపెట్టాలి. ఆ అమౌంట్ ఎంత ఉంటుందంటే మీకు ఫామ్ 16లోనే 80D అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. 80Dలో 2,700, 2,700ని ఇక్కడ మనం చూపెట్టేయాలి. ఇంకా హెల్త్ చెకప్ సంబంధించి ఏమైనా అమౌంట్ ఉంటే ఇక్కడ చూపించుకోవచ్చు, లేదంటే జీరోస్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ కిందకు వస్తే ఈ సెకండ్ అనమాట. ఈ ఫస్ట్ ఏంటంటే మనము మన ఫ్యామిలీ అంటే పేరెంట్స్ రారనమాట. ఇక్కడ మనము మన ఫ్యామిలీలో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉన్నారా లేదా అనేది. ఈ సెకండ్ వచ్చేసరికి మనము కాకుండా పేరెంట్స్ ఎవరైనా సరే ఉంటే ఆ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే ఎస్ అని ఇస్తారు. అప్పుడు బి సెక్షన్లో వివరాలు ఇస్తారు. అలా కాదు నో అంటే ఏ సెక్షన్లో ఇస్తారు. అలా కాదు అసలు క్లెయిమింగ్ అంటే పేరెంట్స్కి సంబంధించి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ని మనం ఈ ఫైలింగ్లో చూపెడతలేదు అనుకుంటే ఇది సెలెక్ట్ చేస్తాం. ఇదేంటంటే మన యొక్క పేరెంట్స్ మీద హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం ఈ ఫైలింగ్లో చూపించుకోవచ్చు అనమాట. మన యొక్క డిపెండెంట్స్ అవుతారు కాబట్టి పేరెంట్స్. అలాంటప్పుడు వారి సీనియర్ సిటిజన్ అలాంటప్పుడు ఇక్కడ ఈ పైన ఇచ్చిన ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. అలా కాదు వారి పేరు మీద ఏమీ లేవు, అసలు ఆ క్లెయిమ్స్ ఏవి చూపెట్టాలనుకుంటే ఈ సెకండ్ దాంట్లో నాట్ క్లెయిమింగ్ ఫర్ పేరెంట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. టోటల్గా మనం ఇచ్చిన అమౌంట్ కింద చూపిస్తుంది. యాడ్ అంటే ఈ 80Dలో ఈ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. 80Cలో ఇచ్చాము, 80D ఇచ్చాము. నెక్స్ట్ 80G. ఈ 80G ఏంటంటే ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్, సైనిక్ వెల్ఫేర్ ఫండ్ మనకి శాలరీలో కట్ అవుతుంది కదా 70 రూపీస్, ఆ అమౌంట్ కానీ లేదంటే మీరు ఏమైనా డొనేషన్స్ చేశారనుకోండి వాటన్నింటినీ 80Gలో చూపెట్టాలి. 80G యాడ్ చేయడానికి ఇక్కడ యాడ్ 80G మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ డొనేషన్ టైప్ వద్ద ఇక్కడ మనం 100% డిడక్షన్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము కంపల్సరీగా. నెక్స్ట్ ఇక్కడ మనం ఇచ్చేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించేస్తుంటే ఇక్కడ పాన్ ఆఫ్ డోనీ వద్ద ఈ విధంగా ఇవ్వండి. 5 Gలు, 4 జీరోస్, ఒక సింగిల్ G, ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ విధంగా ఇవ్వండి. అలా కాదు మీరు ఒక సంస్థకి డొనేషన్స్ ఇచ్చారనుకోండి అప్పుడు ఆ సంస్థకి సంబంధించి పాన్ నెంబర్ వారు ఇస్తారనమాట. ఆ పాన్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కాబట్టి ఈ విధంగా ఇచ్చాము. నెక్స్ట్ నేమ్ ఆఫ్ డోనీ వద్ద ఇది గవర్నమెంట్ది కాబట్టి ఏపీ గవర్నమెంట్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేస్తాము. అదే తెలంగాణ వారు అయితే టీఎస్ గవర్నమెంట్ అని చెప్పిస్తారు. నెక్స్ట్ అడ్రస్ వద్ద ఇక్కడ మన యొక్క జిల్లాకు సంబంధించి ఈ వివరాలు ఇవ్వవచ్చు, లేదంటే ఒకేసారి రాజధానికి సంబంధించిన వివరాలైనా సరే ఇక్కడ ఇచ్చేయవచ్చు. నేను రాజధానికి సంబంధించి వివరాలు ఇస్తున్నాను కాబట్టి ఈ విధంగా అమరావతి అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేసాను. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అనేది
మీ యొక్క డిస్ట్రిక్ట్ కౌంటర్ లేదంటే ఈ విధంగా సరే ఇచ్చేయచ్చు. నెక్స్ట్ పిన్ కోడ్ కూడా నేను రాజధాని వివరాలు ఇచ్చాయి కాబట్టి ఇట్లా పిన్ కోడ్ అది ఇచ్చాను. లేదంటే మీ యొక్క జిల్లా పిన్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ పాన్ నెంబర్ ఒకటి ఇది ఇవ్వండి, మిగతావన్నీ ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. మీ యొక్క జిల్లా వివరాలు ఇవ్వచ్చు, లేదంటే రాజధాని వివరాలు అయినా సరే హెడ్ క్వార్టర్ వివరాలు ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ డొనేషన్ ఇన్ క్యాష్ వద్ద ఇవ్వకూడదు అనమాట. డొనేషన్ ఇన్ క్యాష్ వద్ద 0 ఉంచండి. డొనేషన్ ఇన్ అదర్ మోడ్, మనకి శాలరీ నుంచి కట్ అయింది కాబట్టి డొనేషన్ ఇన్ అదర్ మోడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా సేవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ యాడ్ అయింది. యాడ్ అనదర్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి మరలా ఇంకొక డొనేషన్ మనం యాడ్ చేయవచ్చు. ఇలా మనం చేసిన అన్ని రకాల డొనేషన్స్ని ముందుగా 1 by 1 ఇలా యాడ్ చేస్తాం. ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా టోటల్గా డొనేషన్స్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ ఫైనల్ అమౌంట్ చూపిస్తుంది. ఇలా ఫైనల్లో ఓకే అనుకుంటే అప్పుడు ఫైనల్గా యాడ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి మన యొక్క ఈ ఫైలింగ్లోకి ఈ ATG అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మన యొక్క ఫామ్ 16 చూద్దాం. దీంట్లో మనం 80Cలో ఉన్నది ఇచ్చేసాము, అదేవిధంగా 80G ఇచ్చాము, 80D ఇచ్చాము, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఇచ్చాము. ఇంకా మిస్ అయింది ఏంటంటే 80CCD 1B మిస్ అయింది. ఇక్కడ 80CCD 2 అనేది మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇస్తే 80CCD 2లో కూడా ఇవ్వాలి. లేదనుకుంటే 2 చోట్ల వదిలేసేయండి. ఇప్పుడు 80CCD 1B 50,000 ఇవ్వాలి కాబట్టి మరలా మనం ఆ అమౌంట్ని ఎక్కడ ఇస్తామంటే ఇక్కడ మీకు 80CCD 1B కనిపించట్లేదు కదా, షో ఆల్ డిడక్షన్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 80CCD 1B ఇక్కడ ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. ఇక్కడ ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ని ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చేసేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. ఇంతటితో మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయిపోయింది, టోటల్ డిడక్షన్స్ అయిపోయింది, ట్యాక్స్ పెయిడ్. ఈ ఎంప్లాయ్కి ఎలాంటి ట్యాక్స్ అనేది పడలేదు కాబట్టి 0 చూపిస్తుంది. నెక్స్ట్ అయినా కూడా మనం ట్యాక్స్ పెయిడ్లోకి వెళ్ళిపోయి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ దీంట్లోకి మనం ఓపెన్ చేస్తే నెక్స్ట్ దీంట్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి టోటల్గా ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఈ ఎంప్లాయ్కి ఎలాంటి ట్యాక్స్ పడలేదు కాబట్టి ఇక్కడ 0 చూపించింది. అదేవిధంగా మనం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో 10E కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. దాని కొరకు రిలీఫ్ అండర్ సెక్షన్ 89 వద్ద మీరు 10Eలో ఎంత అమౌంట్ అయితే మీరు ఫామ్ 16లో చూపెట్టారో అంత అమౌంట్ని ఇక్కడ చూపించేసేయండి. తర్వాత మీరు 10E ఫామ్ను కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదే న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఈ 10E కూడా అడగదనమాట. నెక్స్ట్ మీరు అసలు ఈ క్యాల్కులేషన్ మొత్తం చూడాలనుకుంటే షో క్యాల్కులేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం క్యాల్కులేషన్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ ఎంప్లాయ్కి ఏం పర్లేదు కాబట్టి 0 చూపించేస్తుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా ఇక్కడ మీకు ట్యాక్స్ పెయిడ్ అంటే మనం కట్టిన ట్యాక్స్, ఆన్లైన్లో మనం అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా కట్టిన ట్యాక్స్ అనేది ట్యాక్స్ పెయిడ్లోకి వస్తుంది. టోటల్ ట్యాక్స్ లయబిలిటీ అంటే ఇప్పుడు మనం చేసిన వాల్యూస్ ప్రకారం మనం ఇప్పుడు ఆన్లైన్లో ఇచ్చిన వివరాల ప్రకారం మనకు ఇప్పుడు ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది ఈ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఇతనికి ఏమీ పడలేదు కాబట్టి 0 చూపించింది. అలా కాదు మీకు ట్యాక్స్ పెయిడ్ వద్ద 10,000 ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మీ క్యాలిక్యులేషన్లో 0 వచ్చింది అనుకోండి, ఆ 10,000 అనేవి మీకు రిఫండ్ వస్తుంది. అలా కాదు మీకు ట్యాక్స్ పెయిడ్లో 0 ఉంది, ఇప్పుడు మీకు ట్యాక్స్ పడింది, టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో ఒక 10,000 పడింది అనుకోండి, అప్పుడు మీరు అదనంగా కట్టాల్సి వస్తుంది. ఇందాక మీరు చూసారు కదా పేయబుల్ అని చెప్పి వచ్చింది. కాబట్టి ఈ రెండింటి ద్వారా మనం మ్యాచ్ చేసుకోవాలన్నమాట. మనం కట్టింది ట్యాక్స్ పెయిడ్లో, టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో ఈ రెండు కరెక్ట్గా ఈక్వల్గా ఉంటే మనకి ఈ ఫైలింగ్ అనేది టాలీ అయిపోయినట్లే. అలా కాదు డిఫరెన్స్గా ఉంటే మనకి రిఫండ్ రావాలి, లేదంటే మనమన్నా కట్టాలి. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ప్రివ్యూ రిటర్న్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇందాకట్లాగానే ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మరలా ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ మీదకి వెళ్ళాలి. ఇక్కడ వ్యాలిడేషన్ అంతా ఓకే అనుకుంటే వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ ప్రొసీడ్ టు వెరిఫికేషన్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ వెరిఫై ఆప్షన్స్ వస్తాయి. దాని కొరకు ఈ వెరిఫై నో మీద క్లిక్ చేస్తాము. మనకున్న ఈ వెరిఫై ఆప్షన్స్ను ఉపయోగించేసి వీటిల్లో మనం ఆధార్ ఓటీపీ ద్వారా ఈ వెరిఫై చేసుకోవచ్చు. దాని కొరకు ఐ వుడ్ లైక్ టు ఈ వెరిఫై సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఐ అగ్రీ సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన యొక్క రిజిస్టర్ మొబైల్కి ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది.
ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మరలా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ఈ ఫైలింగ్ అనేది ఆన్లైన్లో 100% సబ్మిట్ చేసినట్లు అవుతాం. కాబట్టి ఫస్ట్ సెక్షన్లో ఉంటుంది, ఇక్కడ ఎస్ఆర్ నో అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చామంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మనం ఈ ఫైలింగ్ చేసుకుంటున్నామని అర్థం. అదే నో అని చెప్పి ఇచ్చామంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మనం ఈ ఫైలింగ్ చేసుకుంటున్నామని అర్థం. ఈ విధంగా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఈ విధంగా ఈ ఫైలింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫైనాన్స్ ఇయర్ 2023 అదేవిధంగా అసెస్మెంట్ ఇయర్ 2024-25 సంవత్సరానికి సంబంధించి మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ను ఈ విధంగా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది.